బాధ్యత, రెస్పెక్ట్ ఇవన్నీ ఉండే. బట్ ఇప్పుడు వచ్చేసి చదువుకున్నా కూడా ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? చదువుకున్న వాళ్ళలో మంచి మంచి పాపలు ఉన్నారు, మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు, జ్ఞానవంతులు కూడా ఉన్నారు. కానీ కొన్ని మదం ఎక్కిన ఉన్నాయి, మదం ఎక్కిన వాళ్ళు ఉన్నారు. మదం ఎక్కిన వాళ్ళు ఉండి కన్న పిల్లలను కూడా త్యాగం చేసి పోతున్నారు. అంటే వాటికి కళ్ళు నెత్తికెక్కేగా. కళ్ళు 9 నెలలు మొయ్యలేదంటారా బాబుని? అమ్మ అమ్మ అని చెప్పి ఏడుస్తున్నాడు బస్ స్టాప్ మొత్తం. అది బాబుని మోస్తే ఎందుకు వదిలిపెట్టి పోతున్నానా? అది రాయిని మోసింది, అది రాయి. అది రాయి కాబట్టి పోయింది. అది ఏమంటారు? ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే చెప్పు తీసుకొని కొట్టాలి చూసిన వాళ్ళందరూ. ఇట్ట ఇంకొకటి వదిలిపెట్టి పోకుండా. పిల్లలు ఎట్ట కాదా రౌడీలు అయ్యేది? వాళ్ళు ఎందుకు అవుతారు? కన్నాళ్ళు సరిగా తల్లిదండ్రులు సరిగా పట్టించుకోకపోతేనేగా మళ్ళీ వాళ్ళని రౌడీలు అయినరు, గోండాలు అయినరు, అవనాగం చేస్తారు, ఏమనాగం చేస్తారు. అంటే దాంట్లో ఉపయోగం ఏముంది? మన తల్లిదండ్రులు చేసే దాంట్లో కూడా ఉంది కొద్దిగా తప్పు. మనకు కూడా బుద్ధి ఉండాలి. మాకు కూడా తల్లికి తండ్రికి కూడా కొద్దిగా బుద్ధి ఉండి జ్ఞానం ఉండి పిల్లల్ని సరిగా పెంచుకోవాలి. ఇట్ట వదిలిపెట్టిపోతారు. రేపు పెద్ద నాకు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి మంచి సైడ్ నేర్పేది ఎవరు? తల్లి నేర్పదు, తండ్రి నేర్పడు. సమాజం మీద వదిలిపెడతారు. వాళ్ళు రౌడీలు అయిపోతారు, వాళ్ళు గోండాలు అవుతారు. నాకు కొంచెం ఆరోగ్యం బాగోదు, నిమ్మలంగా చెప్తారు. వాళ్ళు రేపటి రోజున ఏం చేస్తారు? 9 ఏళ్ళ అమ్మాయి నాగం చేస్తారు, 9 నెలల అమ్మాయి నాగం చేస్తారు, 3 ఏళ్ళ అమ్మాయిని దేశ యాగం చేస్తారంటే ఎట్టాటోళ్ళే. తల్లిదండ్రులు సరిగ్గా చెప్పకనే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తండ్రి ఇష్టం వచ్చినట్టు తండ్రి ఉంటుండో, తల్లి ఇష్టం వచ్చినట్టు తల్లి ఉంటుంది. ఎవరు ఇష్టానికి వాళ్ళు పోయినప్పుడు పిల్లల్ని కావద్దండి. కానీ దేశం మీద వదిలేయొద్దు. వదిలేసి దేశాన్ని నాగం చేయొద్దు. తండ్రి పట్టించుకోకపోతే తల్లి పట్టించుకోవాలా, తల్లి పట్టించుకోకపోతే తండ్రి పట్టించుకోవాలా. మనం మంచిగా నేర్పాలి. కన్నోళ్ళకి మనం మంచి నేర్పుతాం, రేపు వాళ్ళ పిల్లలకు వాళ్ళు మంచి నేర్పుతారు. అంటే అట్లా చెప్తుంటే మా ఇష్టం ఉన్నట్టు బతుకుతాం, మీరెవరు చెప్పడానికి? మా ఇష్టం బతికితే ఉండదు. మన సమాజం మన మనుషులు తిరిగే దేశంలో ఉండదు. అడిలో పోయి బతకాల. ఏడుండొద్దు. ఎందుకు ఉండాలా? మంచి మంచి పిల్లలు కూడా చెడతాం. ఎందుకు పని లేక బాగా బతికి. ఇప్పుడు ఎంతో మంది దిగుతున్నారు. నేను చాలా సార్లు, నాకు చదువు రాదు కాబట్టి నేను చాలా సార్లు వస్తా. అమ్మమ్మ అంటే ఎంతో మంది హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. మంచి మంచి బాబులు ఉన్నారు, మంచి మంచి అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఎందుకు జడగొట్టాలి? మనం చెడిపోయి వాళ్ళని ఎందుకు జడగొట్టాలి? అందుకని మంచిగా నేర్పియాలా. అదే నేను చెప్పేది. కొంతమంది సరిగ్గా ఉండలేదు నా. కొంతమంది మంచిగానే పెంచుతారు, బాధ్యతకు పెంచినా కూడా కొంతమంది చెడిపోతారు. కొంతమంది పెంచట్లా. ఎవరు ఇచ్చలు విడతానికి వాళ్ళు వదిలేస్తున్నారు పిల్లల్ని. ఇప్పుడు తల్లి ఇష్టంగా అది ఇష్టంగా జరగాలని అది వదిలేస్తుంది, తండ్రి ఇష్టంగా జరగాలని తండ్రి వదిలేస్తుండ్రు. దానివల్ల కొంతమంది చెడిపోతారు. కొంతమంది తల్లిదండ్రులు కష్టపడి బతికిస్తున్నారు. బతికించినా కొంతమంది వెనక చెడిపోయే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రి సక్రమంగా క్రమశిక్షణతో పెంచినా కానీ కొంతమంది దారి తప్పుతున్నారు కదా. అటువంటి పిల్లలకి ఏం చెప్తారు? దయచేసి వాళ్ళు దారి తప్పొద్దు. వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలా. తల్లిదండ్రి ఎందుకు ఎక్కువ తల్లి బాధపడుతుంది, తండ్రి బాధపడతారు. వాళ్ళ కోసం చాలా కష్టపడతారు. వాళ్ళు కూడా వినాలి కదా. తల్లి మాట వినాలా, తండ్రి మాట వినాలా. రెయ్యంబాబులు వాళ్ళ గురించి ఆలోచించేది వాళ్ళు వినాలా. ఎట్ట వదిలిపెట్టిన వాళ్ళకు వాళ్ళు బుద్ధి చెప్పాలా. వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? వాళ్ళు ఉన్నారు నాన్న. వాళ్ళు అసలు ఎన్ని రోజులు ఉంటారు? ఒక ఆడదే కానీ, ఒక మగోడే కానీ, ఒక ఉంచుకున్నోడి కోసం, ఒక ఉంచుకున్న దానికోసం ఈ జీవితాలను నాశనం చేసుకోకుండా బుద్ధి తెచ్చుకుని 5 ఏళ్ళ అన్నం తిన్నప్పుడు ఆ జీవితం శాశ్వతం కాదు. ఈ జీవితమే శాశ్వతం. మన పెళ్లి అనే బంధానికి ఇలివియాల్సిందే. మొగుడుకు భార్య కట్టుబడాలా, భర్తకు భార్య కట్టుబడాలా, భార్యకు భర్త కట్టుబడాలా. ఇది కట్టుబడితేనే మన సమాజానికి రేపటి రోజున మీకు మేము చెప్పగలుగుతాం. మేమే కట్టుబడినప్పుడు మీకు మేము ఏం చెబుతాం? మా పవన్ కళ్యాణ్ దీని గురించేగా కష్టపడేది, ఈ సమాజం గురించేగా. ధర్మం గురించి మాట్లాడుతుంటే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు కదా, మీరేం చెప్తారు? వాళ్ళు బుద్ధి లేదు. ఫస్ట్ వాళ్ళకి బుద్ధి లేదు. ఆయన ఎంత ధర్మం చేస్తాడు, ఆయన ఎంత ధర్మం చేస్తాడు. నేను మొన్న సినిమా చూసిన, నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా, డబ్బులు లేకపోయినా కూడా నేను ఆయన సినిమా చూడాల్సిందే. నేను మా అల్లుడిని తీసుకొని పోయిన కమ్మలో ఆయన సినిమా అది ఆడిని ఆడకపోని అదేమన్నా కానీ దాంట్లో ధర్మం ఉంది. దాంట్లో మన హిందూ ధర్మం గురించి ఉంది. మన పాకిస్తాన్ లో యుద్ధం జరిగినప్పుడు మన సింధూరం అని పెట్టిండు చూడు మన ఆయన మోదీ గారు. దాని గురించి ఆయన చెప్పిండు. మన హిందూ ధర్మం గురించి ఉంది. మన యూత్ నేర్చుకోండి, ఈ తరం పిల్లలు నేర్చుకోండి. ఆ రోజుల్లో జరిగింది మీకు తెలియదు. ఆ ధర్మం ఈ రోజు మన పవన్ కళ్యాణ్ సినిమాలో చూపించిండు. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అది ఆడని ఆడకపోని, దానికి డాలర్లు రాని పోని ఏమన్నా కానీ దాంట్లో ధర్మం ఉంది. మన సాంప్రదాయం ఉంది, మన హిందూ సాంప్రదాయం ఉంది. నేను చెబుతాను. నిన్న ఒక ఆవిడ వాళ్ళ
బస్ స్టాప్ లో వదిలేసి వెళ్ళిపోయింది, అది కూడా ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక అతని కోసం. దీని మీద మీ అభిప్రాయం? ఆ గొట్టాంకోడి కోసం ఇది పిల్లోడిని వదిలేసి వెళ్ళడం ఏంది? సంవత్సరంన్నర పిల్లోడిని ఇది మొయ్యలేదా? 9 మాసాలు నొప్పులు పడి కనలేదా? సరే నొప్పులు పడి కనలేదు, ఆపరేషన్ చేయించే తీయించుకుంది అనుకో, దానికైనా కానీ ఒక వారం రోజులు బెడ్ రెస్ట్లో ఉంది కదా. అది కడుపా, లేకపోతే మనిషా, లేకపోతే ఆడదా, లేకపోతే మహిళ, లేకపోతే అటు ఇటుగా ఉండేదన్న చెట్టు అయినా కానీ ఇంత నీడనిస్తుంది, చెట్టు అయినా కానీ వర్షం వస్తే జనాలని హక్కును చేర్చుకుంటుంది. అటువంటిది కన్న తల్లి అయ్యి ఉండి ఆవిడ మనిషా లేకపోతే ఏంటి? ఎవడో గొట్టంగాడు ఇన్స్టాలో పరిచయం అయ్యాడని చెప్పేసి బిడ్డను వదిలేసిదా? బిడ్డతో వస్తాను నేను, తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదని చెప్పు. అంతేగాని వాడు అసలు ఎట్లా అల్లాడిపోతున్నాడు ఆ బస్ స్టాండ్లో. నేను కూడా రీల్స్లో చూశాను. వాడు పాపం కక్కటిల్లిపోతున్నాడు, అమ్మ 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 అని వాడు అల్లాడిపోతున్నాడు పాపం. అటువంటి చిన్న బాబుని ఎంత ముద్దుగా ఎంత బుజ్జిగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. అటువంటి పిల్లల్ని వదిలేసి వెళ్ళడానికి దానికి మనసు ఎలా వచ్చింది, చేతులు ఎలా వచ్చినాయి? మళ్ళీ వెళ్ళి బండి ఎక్కి వెళ్తుంది. వాడు వదిలేయడానికి వాడు కూడా ఈవిడిని కూడా ఎక్కడో దగ్గర వదిలేస్తాడు రోడ్ల మీద వదిలేస్తే అప్పుడు కడుపును పుట్టిన బిడ్డ విలువ, కట్టుకున్న భర్త విలువ, ఆమెను కన్న తల్లిదండ్రుల విలువ, సమాజం విలువ తెలుస్తుంది. ఇటువంటి మహిళలు ఉంటున్నారంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే. అలా నాకు మైండ్ బ్లోయింగ్ అవుతుంది. ఇదేంటి, పిల్లల్ని చంపడం ఏంటి, కట్టుకున్న భర్తలను చంపడం ఏంటి, పిల్లల్ని వదిలేయడం ఏంటి? వీళ్ళు అసలు ఆడవాళ్ళ లేకపోతే ఇంకేమైనా? అసలు ఏం జరుగుతుంది అంటారు సమాజానికి? అదే నేను కూడా అడుగుతున్నాను వాళ్ళని. సృష్టి అని ఒకటి టెస్ట్ బేబీ సెంటర్ది అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ దగ్గర 5 లక్షలకి 30 లక్షలు వీళ్ళ దగ్గర తీసుకొని ఆ 30 లక్షల నుంచి 5 లక్షలు వేరే వాళ్ళకి ఇచ్చేసి అదే బిడ్డను తీసుకొచ్చి ఇది మీకు సరోగసి ధర పుట్టారని చెప్పేసి ఇస్తున్నారు. ఇలా వెళ్తుంది అని. అది ఏంటంటే పిల్లల్ని కనడానికి మహిళలు ఇష్టపడడం లేదు. ఇప్పుడు ఎంజాయ్మెంట్ కావాలి, పెళ్ళొద్దు. సో మరి ఇట్లా చిన్న బాబుని ఇట్లా బస్ స్టాప్ లో వదిలేసి వెళ్ళడానికి అసలు ఎలా? అంటే వాళ్ళ హస్బెండ్ గురించి ఆలోచించలేదు, ఆ బాబు ఏమైపోతాడని ఆలోచించలేదు, ఎంజాయ్మెంట్ కోసం. ఒరే బాబు వాడు అదృష్టవంతుడు రా, ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు అదృష్టవంతులే. ఇంకా చంపేసే పొదల్లోనూ వేయలేదు ఆ పసివాడిని. వాడిని చంపే డ్రమ్ములోనూ పెట్టలేదు, లేదంటే బాత్రూంలోనూ కుక్కలేదు. చాలా వరకు అదృష్టవంతులే. ఆ తండ్రి ఎక్కడున్నా సరే ఆ బాబుని హ్యాండ్ ఓవర్ చేసుకొని తను పెంచుకుంటే పోతుంది. అంటే ఒక 6 hours లో ఆ బాబుని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ హస్బెండ్ ఇంకా మంచిగా చెప్తున్నాడు, ఏదో తప్పు చేసింది క్షమించేద్దాం అని చెప్పి. ఇంత మంచి పర్సన్ ని రే వద్దురా బాబు, క్షమించొద్దురా అయ్యా, క్షమించామంటే నిన్ను నీ కొడుకుని లేపేస్తుంది. ఏంటంటే ఆ అమ్మాయి అతని మోజులో ఉంది, ఇన్స్టాలో పరిచయం అయిన అబ్బాయి మోజులో ఉంది ఆ అమ్మాయి. అటువంటి అమ్మాయిని నువ్వు ఇవాళ రోజున క్షమించి ఇంట్లోకి తెచ్చుకుంటే రేపటి రోజున నీ కొడుకు మీద నీ మీద ఏ బండో రోకలో ఎత్తి చంపేయకపోతే అప్పుడు చూసుకో. మళ్ళీ హెడ్లైన్స్లో మేమే చూడాలా, మొన్న బస్ స్టాప్లో వదిలిపెట్టిన తండ్రి కొడుకులు ఇద్దరు చచ్చిపోయారని మళ్ళీ హెడ్లైన్స్లో సోషల్ మీడియాలో మేమే చూడాలా. ఎందుకురా నాయన, వదిలించుకో. ఇప్పుడు ఆడవాళ్ళు ఎంజాయ్మెంట్ చూస్తున్నారు, పెళ్ళిళ్ళు ఒప్పుకోవట్లేదు, పిల్లల్ని కంటానికి ఒప్పుకోవట్లేదు. పిల్లలొద్దు, పెళ్ళిళ్ళొద్దు, డబ్బున్నోడు కావాలి, ప్లస్ ఎంజాయ్మెంట్ కావాలి. ఈ రెండే కోరుకుంటున్నారు. కానీ మహిళలు ఎవరైనా కానీ, అమ్మాయిలే కానీ, మ్యారేజ్ అయిన మహిళలే కానీ ఎవరైనా కానీ పిల్లల్ని కనడానికి అంగీకరిస్తలేదు. అందుకనే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి, అందుకనే ఎక్కడికక్కడ అవి వస్తున్నాయి. పిల్లల్ని బిజినెస్ లాగా చేసుకుంటున్నారు, డాక్టర్ వ్యవస్థ చేసుకుంటుంది. అంటే ఆవిడ అంటే 9 మాసాలు మోసి కన్న తల్లి 5 నిమిషాలు పిల్లగాడి ఇట్లా దూరం పోతేనే తట్టుకోలేదు, తల్లడిల్లిపోతుంది. 5 నిమిషాలు కనపడకపోతేనే తల్లడిల్లిపోతుంది. మరి ఆ తల్లి అలా ఎలా వదిలేసి వెళ్ళిందో ఏందో నాకేం అర్థం కావట్లేదు. చక్క 15 నెలలంట వాడు చక్కగా తిరుగుతున్నాడు, వాడు ఇడిచి తిరుగుతున్నాడు, కాళ్ళు పెట్టి అమ్మ అమ్మ అని ఏడుస్తూ తిరుగుతున్నాడు. అంటే ఆ తల్లి ఎటువంటిదో, ఎంతటి కఠినరాలో, ఎటువంటి మనిషి అనేది ఇక చెప్పడానికి పేర్లు రావట్లేదు. పెరిగినాయని నేను ఎప్పటి నుంచో చదువుతున్నా, ఇప్పుడు అడుగుతున్నాను కొత్తగా. అబ్బాయి దొరికాడు కాబట్టి ఓకే మేడం, ఒకవేళ దొరకకపోతే అబ్బాయి పరిస్థితి ఎలా ఉండదు మేడం? యాడికి దొరకడు, ఎందుకు దొరకడు? దొరుకుతాడు, ఎక్కడో దగ్గర దొరుకుతాడు. ఏం కాదు, చంపేసి ఉండేది అంతే, అడ్డమైతే చంపేసి ఉండేది. ఆ చంపడం అనేది వదిలేసి, అందుకనే ఇద్దరు తండ్రి కూడా ఇద్దరు సేఫ్ జోన్లో ఉన్నారంటున్నా నేను. ఇద్దరు కలిపి సేఫ్ జోన్లో ఉన్నారు. వదిలేసుకుంటే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే వాడు పడతాడో ఏం చేసుకుంటాడు. ఈయన కనుక మళ్ళీ క్షమించి చేరదీశాడు అనుకో, ఈసారి చంపేయడం ఖాయం. భర్త లైఫ్ లాంగ్ ఉంటాడు, కొడుకు లైఫ్ లాంగ్ ఉంటాడు, ఇలా మధ్యలో వచ్చిన వాళ్ళ కోసం ఇంతగానం చేస్తే ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? భర్త లైఫ్ లాంగ్ ఉంటానని నీకు ఏమన్నా నోటు రాసిచ్చాడా? అంటే భార్య భర్త అనేది బంధము, తాళి కడితే ఇవాళ రేపు ఆ తాళి బంధానికి, ఆ తాళి ఈ వ్యవస్థలో విలువ లేదు, వాల్యూ లేదు. తాళి కట్టు, కట్నాలు ఇవ్వు, ఫంక్షన్ హాల్స్లో లక్షలు పోసి పెళ్ళిళ్ళు చేసుకో, ఉద్యోగాలు చూసుకో, ఆస్తులు చూసుకో. మెయిన్ పెళ్ళి అనే మాటకి వాల్యూ లేదు, సంసారం అనే దానికి విలువే లేదు.
మరి ఇంతమంది సంసారాలు చేస్తున్నారు కదా లోకంలో, ఎవరు చేస్తున్నారు? మధ్యలో వచ్చిన వాళ్ళకంటే సంసారాలు లేని పిల్లలు పుడుతున్నారు ఉంటాడు కదా మేడం, మధ్యలో పిల్లలు ఎవరికైనా సంసారాలు, అరే పెళ్ళిళ్ళు చేసుకుంటేనే పుట్టరా బాబు, పిల్లలు సంసారాలు చేస్తే ఎవరికైనా పుడతారు. నేను ఏమంటున్నానంటే సోషల్ మీడియాలో పరిచయమైన వాళ్ళ కోసం లైఫ్ ని ఇలా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు అది. కానీ ఆ బుద్ధి అనేది, ఆ జ్ఞానం అనేది ఆ మహిళలకు ఉండాలి. ఇలా సోషల్ మీడియాల ద్వారా, ఇన్స్టాల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా వాడెవడో పరిచయం అవడం ఏంది, వాడి గురించి వెళ్ళిపోవడం ఏంటి, ఇది ఏం చేస్తారు వీళ్ళు? మరి ఇలా మధ్యలో నేనేం చేయను రా బాబు, చంపలేదుగా, నేనేం చేయను. చంపితే పోలీసులకు ఒకటే చెబుతున్నా, కాళ్ళు చేయి తీసి రోడ్డు మీద పడండి. న్యాయస్థానాలని, చట్టస్థానాలని, మనుషులని వాళ్ళని చంపే వాళ్ళని, అది మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చంపింది వాళ్ళే అని నిర్ధారణ వచ్చిన వెంటనే వాళ్ళని కూర్చోబెట్టి జైల్లో మేపి వాళ్ళకి శిక్షలు వేయకుండా, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత బయటికి తోలకుండా మళ్ళీ సమాజం మీదకి కాలు చేయి తీసి రోడ్డు మీద వేసేస్తే సరిపోతుంది. మరి ఇలా మధ్యలో వచ్చిన వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉంటారని వీళ్ళకి ఏంటి నమ్మకం? లేదు, గ్యారంటీ లేదు. వాడు అవసరం తీరుతాడు, 1 సంవత్సరం ఉంటాడు, 2 ఏళ్ళు ఉంటాడు, 2-3 ఏళ్ళు ఉంటాడు. పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇష్టం తీరిపోయిన తర్వాత, మోజు తీరిపోయిన తర్వాత ఏమైనా వదిలేయడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? తప్పకుండా వదిలేస్తాడు. కట్టుకున్న భర్తనే, కడుపుని పుట్టిన బిడ్డనే నువ్వు వదిలేసి వెళ్ళిన గనురాలివి, నీతో పాటు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన వాడు నిన్ను వదిలేయడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? పసిపిల్లాడు వద్దు, వాడి పిల్లడు వద్దు, ఈఎంఐ కావాలి అంటే నీకు పుట్టిన పిల్లలని, నువ్వు ఎవడుకోకన్న పిల్లల్ని నేను పెంచి పెద్ద చేసి చదివిస్తానని మాట ఇచ్చాను నీకు. సరదాగా ఎంజాయ్ చేద్దాం రా, ఎంజాయ్ అయిపోయిన తర్వాత ఉండి లేకపోతే వదిలేస్తా. ఎవరిలోనైనా ఉండే ఒపీనియన్ అదే. ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఎవరైనా కానీ ఫిజికల్గా అండ్ ఫైనాన్స్గా ఎంజాయ్ చేద్దామా, వదిలేసుకుందామా అనుకుంటున్నారు. కానీ ఎవరైనా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ వైవాహిక జీవితంలో ఒకటై కలిసి ఉండి కాపురాలు చేసి వ్యవస్థని, అంటే వైవాహిక వ్యవస్థనే కానీ కుటుంబ వ్యవస్థనే కానీ సమాజంలో నిలబెడదామనేటువంటి మహిళలు, పురుషులు ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి. సో మరి ఈ జనరేషన్లో పెళ్లి బెటర్ అంటారా, లివ్ ఇన్ రిలేషన్షిప్ బెటర్?